హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అండి. ఈ బిర్యానీ కోసం నేను నార్మల్ రైసే వాడుతున్నాను. ఈ బిర్యానీ యొక్క స్పెషల్ ఏంటంటే కర్రీ అవసరం ఉండదండి. కర్రీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా పీస్ కూడా చాలా టేస్ట్గా వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ చేద్దాం. ముందుగా 3/4 kg చికెన్ని మీడియం సైజ్ పీసెస్లా కట్ చేయించుకుని నీట్గా వాష్ చేసేసుకుని ఇందులో ఒక అరచెక్క నిమ్మరసం, తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూను పసుపు వేసుకుందాం. తర్వాత 3 టేబుల్ స్పూన్ల కారం. ఇది ఇంట్లో యూజ్ చేసేది కాబట్టి నేను 3 స్పూన్లు యూజ్ చేశానండి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. చిన్న స్పూన్తో 2 స్పూన్ల గరం మసాలా పౌడర్ వేసాను. తర్వాత పెరుగు వేసుకుందామండి. తర్వాత కొంచెం కొత్తిమీర. ఇందులోనే మసాలా దినుసులు వేసుకుందాం. ఒక మరాఠీ మొగ్గ, 4 లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ అనాస, యాలక్కాయలు, తర్వాత బిర్యానీ ఆకు తుంచి వేసుకుందాం ఒకటి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకుందాం. బాగా కలిపిన తర్వాత ఇందులోనే 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకుని మరొకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకుంటే స్పైసెస్ అన్నీ కూడా బాగా పడతాయండి పీసెస్కి. దీన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ తీసుకుందామండి. నేను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకున్నాను రైస్, సోనా రైస్. వీటిని బాగా వాష్ చేసుకుని 2-3 టైమ్స్ వాష్ చేసి ఒక అరగంట పాటు వీటిని కూడా నానబెట్టుకుందామండి. వీటిని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అరగంట అయ్యిందండి. ఫ్రిడ్జ్లో ఉన్నది తీసి స్టవ్ మీద పెడదాం. దీన్ని ముక్క మెత్తబడే వరకు ఉడికించుకుందామండి. మంచి కలర్గా ఉంది, సూపర్గా ఉంది. ఇది ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు బిర్యానీ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఇందులో 2 ఉల్లిపాయల్ని స్లైసెస్లో కట్ చేసుకుని వేయించుకుందామండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుదాం.
ఇప్పుడు ఇందులో కొన్ని సగం బయట కొంచెం పక్కకు తీసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే మసాలా సరుకులు వేసుకుందాం. అన్నీ వేసుకుని వేయించుకొని బాగా ఫ్రై చేసుకుందాం. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇందులోనే కొత్తిమీర వేసుకుని వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. తర్వాత ఇందులో గరం మసాలా పౌడర్ వేసుకుందామండి, 2 స్పూన్లు. తర్వాత ఇందులో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక జాలి గిన్నెలో వేసుకుని నీళ్ళన్నీ పోయేలాగా వడగట్టుకుందామండి. తర్వాత ఇందులో వాటర్ వేసుకుందాం. నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో వాటర్ తీసుకున్నానండి. వాటర్ పోసుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఒకవేళ సాల్ట్ సరిపోనట్టయితే మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు. ఇప్పుడు మరుగుతున్నాయి కదా వాటరు, ఇందులో రైస్ వేసేసుకుందామండి. రైస్ వేసేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పును చెక్ చేసుకుందాం. కొంచెం తక్కువైంది కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా, కొంచెం వాటర్ ఇంకిపోయేంత వరకు కూడా ఉడికిద్దామండి. మళ్ళీ మూత పెట్టి ఉడికిద్దాం. ఇప్పుడు కొంచెం లైట్గా పలుకుంది. ఈ స్టేజ్లోనే మనం చికెన్ ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని వేసేసుకుందామండి. వేసేసుకుని మొత్తం బిర్యానీ అంతా కలిసే విధంగా, ఈ గ్రేవీ అంతా కలిసిపోయే విధంగా కలుపుదామండి. చూడడానికి ఎంత బాగుంది కదా. ఈ స్టేజ్లో మనం ఇప్పుడు దమ్ చేసుకుందాము. ఇందులో కొంచెం కొత్తిమీర, ముందుగా పక్కకు తీసుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్, వాటిని కూడా వేసుకుందామండి. తర్వాత ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మగ్గించుకుందాం. అడుగు మాడిపోకుండా ఉండడం కోసం నేను కింద పెనం పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేద్దాం. సిమ్లో పెట్టేసి 10 నిమిషాల తర్వాత చూస్తే స్పెషల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి కలుపుకుందామండి. దీని టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, వేరే లెవెల్ అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక. ప్లీజ్ అండి
మమ్మల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా బిర్యానీ. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.